శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదియే వాసిష్ఠాయ నమో నమః శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున శుభయోగం కార్యక్రమంలో అక్షయ తృతీయ నాడు మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఎలాంటి మంత్రాన్ని జపించాలి, ఎటువంటి దానాలు చేయాలి అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అక్షయ తృతీయ అంటే అందరూ వెళ్ళి బంగారం కొనడమే అనుకుంటారు. ఈ మధ్యకాలంలో బాగా అక్షయ తృతీయ నాడు ఎంత బంగారం కొంటే అంత వస్తుంది అని చెప్పి అంటున్నారు. కానీ దాని సంగతి ఎలా ఉన్నా కూడా మనం ముందుగా చేయవలసింది అక్షయ తృతీయ నాడు ఈ మధ్యకాలంలో అంటున్నారు. పూర్వకాలం నుంచి చేస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే ఆ రోజు చేసిన దానమైనా, ఆ రోజు చేసిన పూజ అయినా, ఆ రోజు చేసిన జపమైనా ఏదైనా సరే అక్షయం అవుతుంది అంటే మరిన్ని రెట్లు పెరుగుతుంది అని. కాబట్టి బంగారం కొనడమే కాదు, బంగారం దానం చేయడం, అయితే మట్టి కుండలో నీళ్లు పోసి పైన మూత పెట్టి ఎవరికైనా దానం చేయడం, పేద బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వస్త్రదానం చేయడం, పేదవారికి చెప్పులు దానం చేయడం, అలాగే గొడుగు దానం చేయడం, ఏదైనా సరే మీ శక్తి కొలది దానం చేయడం, అయితే ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి కొన్ని వందల మంది మంచినీళ్ళు తాగేటటువంటి ఆ యొక్క దారిని చూపించడం, అవకాశాన్ని కల్పించడం విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ నాడు మనం దానాలు చేయాలి. బ్రాహ్మణులకి మంత్రపూర్వకంగా చేసేది దానం అవుతుంది. మరి మిగిలిన వాళ్ళకి ఇచ్చింది ఏమవుతుందండి? ధర్మం చేయడం అవుతుంది. నీకు దానం కావాలా, ధర్మం కావాలా? ధర్మం అందరూ చేస్తారు. దానం చేయడం అంటే మంత్రపూర్వకంగా నేను ఈ కారణం చేత నేను మహావిష్ణు స్వరూపుడైన బ్రాహ్మణుడికి దానం చేస్తున్నాను అని చెప్పి మంత్రపూర్వకంగా చేసేటటువంటిది దానం. మనస్సుతో మనం అయ్యో వీళ్ళు బాధలో ఉన్నారని చేయాలని చేసేది ధర్మం. కాబట్టి దానం వేరు, ధర్మం వేరు. కాబట్టి మరి మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుని అక్షయ తృతీయ నాడు చక్కగా బ్రాహ్మణులకి దానం చేయండి, లేని వారికి ధర్మం చేయండి. ఎలాగైనా కూడా అక్షయ తృతీయ నాడు మీరు అన్నదానం చేస్తే మీరు అది అక్షయం అయిపోయి ఎప్పుడూ మీ ఇంట్లో కూడా ఆకలి బాధలు అనేవి ఉండవు. ఎప్పుడూ కూడా మీరందరూ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. అలాగే ఆ అక్షయ తృతీయ నాడు మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి ఓం శ్రీ భువనేశ్వర్యై నమః మంత్రంతో అమ్మవారికి కుంకుమ పూజ చెయ్యండి. ఎవరైనా ముత్తైదువులకి జాకెట్ బట్ట, ఒక 2 పళ్ళు, యథాశక్తి దక్షిణ, గాజులు, కుంకుమ దానం చెయ్యండి. మీకు అవి అక్షయం అయ్యి మీరు ఎప్పటికీ కూడా దీర్ఘ సుమంగళిగా ఉంటారు. కాబట్టి అక్షయ తృతీయ నాడు ఇటువంటి దానాలు ధర్మాలు చెయ్యడం వల్ల, అమ్మవారిని పూజించడం వల్ల, జప హోమాదులు చేయడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. తప్పకుండా అక్షయ తృతీయ నాడు ఉదకుంబు దానం అంటే నీళ్లతో నిండినటువంటి కుండ కానీ చెంబు కానీ తప్పకుండా దానం చెయ్యండి. అదేవిధంగా మీరు అక్షయ తృతీయ నాడు అమ్మవారిని యథాశక్తిగా ఆరాధించండి. మీకు అన్నీ అక్షయం అవుతాయి, సుఖ సంతోషాలతో ఉంటారు. ఉండాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.